చెస్ గేమ్ ఆడుతున్నాడు అతను. నేషనల్ సెక్యూరిటీకి ఇది మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. సీజ్ ద షిప్ అనే పదం సెంటెన్స్ ఇండియా వైడ్ ట్రెండ్ అవుతుంది ట్విట్టర్ లో. ఆ లెవెల్లో వైరల్ అయిన విషయం. అయితే ఈ ఈ ఇందులో ఈ ఇష్యూలో చాలా మంది పవన్ కళ్యాణ్ నచ్చిన వాళ్ళు, సినిమాకు సంబంధించిన వాళ్ళు, బయట వాళ్ళు చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ కాంట్రవర్సీ కానీ దాని మీద ఎక్కువ డిస్కషన్స్, ట్రోలింగ్ ఏం నడుస్తున్నాయంటే, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ సీజ్ అయి ఉన్నటువంటి షిప్ ని మళ్ళీ కలెక్టర్ ఆల్రెడీ సీజ్ చేసినటువంటి షిప్ ని, ముందు రోజు సీజ్ చేసిన షిప్ ని పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు సీజ్ చేయమని హడావుడి చేశాడు, బిల్డప్ ఇచ్చాడు అనేటువంటిది ఆయన డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్. సో అంటే బేసిక్ గా నిజం కాదు, ఇక్కడేం పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం కాదు, కానీ ఆయన చేసింది ఏంటి ఎలాగా అంటే ఈ అంశం వరకు డెఫినెట్లీ ఎవరైనా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలి. ఆ విషయంలో ఆ ప్లేస్ లో జగన్ ఉన్న చంద్రబాబుని డెఫినెట్ సపోర్ట్ చేయాలి. ఒక షిప్ ని అట్లా చేజ్ చేసి కలెక్టర్ వెళ్ళి పట్టుకునేలా చేసి దాని నుంచి బయటికి 440 టన్నులు ఉందంట ఏకంగా రైస్, రేషన్ బియ్యం. మనం 43 రూపాయలకి దాన్ని జనాలకు ఇస్తుంటే జనం దాన్ని దొడ్డిదారిలో అమ్మేలాగా 10 రూపాయలకి చేసి మళ్ళీ దాన్ని 73 రూపాయలకి పర్ కేజీ 440 టన్ను 640 టన్నులు మెట్రిక్ టన్నులు అమ్ముతారంటే మరి చూడండి ఎంత పెద్ద మాఫియా ఇది. సో దాన్ని పట్టుకోవడాన్ని అప్రిషియేట్ చేయాలి. అయితే ముందు రోజు కలెక్టర్ సీజ్ చేసింది షిప్ని కాదు, అది సౌత్ ఆఫ్రికా షిప్. అంత ఈజీగా సీజ్ చేయడం అనేది కుదరదు. బియ్యాన్ని సీజ్ చేశారు. బియ్యం అనేది మీకు ఆ జిల్లాకు సంబంధించిన బియ్యం, అది కూడా ఆ జిల్లా కలెక్టర్కి ఒక షిప్ని సీజ్ చేసేటువంటి అధికారం ఎక్కడ ఉంటుంది? డిప్యూటీ సీఎం కానండి, పోర్ట్ అధికారులు కానండి, వాళ్ళకు ఉంటుంది తప్ప కలెక్టర్ ఎట్లా సీజ్ చేస్తారు? సో కలెక్టర్ బియ్యాన్ని సీజ్ చేశారు, ఖచ్చితంగా సీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ షిప్ని సీజ్ చేయమంటాడు. ఎందుకంటే దీని వెనక ఎవరున్నారు, ఇన్నాళ్ళ నుంచి ఎవరు నడిపించారు కదా, ఆ విషయాన్ని తెలుసుకోవడం కోసం షిప్ని సీజ్ చేయమని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆర్డర్ చేశాడు. దాన్ని మనం హైలీ అప్రిషియేట్ చేయాలి. అంతేగాని ఇప్పుడు ఎంతసేపు పని ఏం చేశారు, అబద్ధమా నిజమా, లేదు డ్రామా ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్, ఖచ్చితంగా బయట పెట్టండి కాదంట్లా. అంతేగాని ఏం చేసినా తప్పే అంటే అట్లా జగన్ ఏం చేసినా తప్పే, చంద్రబాబు ఏం చేసినా తప్పే, పవన్ ఏం చేసినా తప్పే అని ఒక వర్గం, ఈయన చేస్తే ఆ వర్గం, వాళ్ళు చేస్తే ఈ వర్గం, ఏం చేసినా తప్పే, దాంట్లో లూప్ హోల్స్ ఎదుగుదామని మూర్ఖత్వంగా, విషయం తెలియదు వెనక ముందు తెలియదు, పిచ్చినా కొడుకుల్లాగా పిల్లనా కొడుకుల్లా చేసే పనులు ఇట్లాగే ఉంటాయి. డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ చేసిన తప్పుల్ని క్వశ్చన్ చేద్దాం. పవన్ కళ్యాణ్ జగన్ చేసిన క్వశ్చన్ తప్పు చేద్దాం, చంద్రబాబు చేసిన తప్పుని క్వశ్చన్ చేద్దాం. వాళ్ళు ఏదైనా మంచి చేస్తున్నప్పుడు దాన్ని కూడా కాస్త ఎంకరేజ్ చేసి దాని గురించి కూడా పాజిటివ్గా మారితే రేపు వాళ్ళు ఇంకో 4 చేయడానికి ఒక అవకాశం ఉంటుంది మనకు కూడా. మన కోసమే కదా వాళ్ళు ఏమైనా ఈ పని చేసింది. మనల్ని నాశనం చేయడానికన్నా చేస్తారబ్బా, మనల్ని బాగు చేయడానికన్నా చేస్తారు. మనల్ని బాగు చేసేవి 5% చేస్తారు. మనల్ని నాశనం చేసేవి వీళ్ళే, ఈ రాజకీయ నాయకులే, ఈ జగన్, ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్, ఈ రేవంత్ రెడ్డి, ఈ కేసీఆర్, ఈ మోడీ, ఈ రాహుల్ గాంధీ. నాశనం చేయడానికి 90% చేసి మంచి చేయడానికి 5 to 10% చేస్తారు. అవి చేసినప్పుడు కూడా మనం ఏం మాట్లాడుకున్నా అందులో కూడా లూప్ హోల్స్ ఎత్తుక్కుంటూ బతికాం అనుకోండి, మనకు ఆడు నచ్చడు కదా. మనకు పవన్ కళ్యాణ్ నచ్చడు, జగన్ నచ్చడు, చంద్రబాబు నచ్చడం కారణంతో వాళ్ళు ఏం చేసి అందులో ఎదుగుతూ ఉంటే వాళ్ళు అవి కూడా చేయరు. అది మన దరిద్రం. కాబట్టి సీజ్ చేసింది షిప్ని కాదు, బియ్యాన్ని. ఈయన వచ్చి షిప్ని సీజ్ చేయండి, ఏమైనా తేడా వస్తే సెంట్రల్ గవర్నమెంట్తో నేను ఇన్వాల్వ్ అవుతున్నాడు. సౌత్ ఆఫ్రికా షిప్, సౌత్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీలో ఉన్నటువంటి పోర్టుకి సంబంధించినటువంటి షిప్ని ఒక కలెక్టర్ ఎట్లా సీజ్ చేయగలుగుతాడు? అది ఛాన్సే లేదు అసలు.